సియోను అని మాట్లాడుతున్నారు. సియోను చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రవక్తల గ్రంథాల్లో అలాగే క్రొత్త నిబంధనలో ఈ సియోను అనే మాటను చాలాసార్లు చదువుతాం. ఏంటి సియోను? అసలు సియోను అనే భావం పరిశుద్ధ గ్రంథం ఎలా తెలియజేస్తూ ఉంది? సియోను గురించి దేవుని పిల్లలుగా మనం ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి? ఈ సియోను గురించి అవగాహన లేక అనేకమైన సిద్ధాంతాలు, సియోను బైబిల్ ఎలా చర్చించిందో తెలుసుకోకుండా అనేకమైనటువంటి అభిప్రాయాలు దేవుని యొక్క సందేశముగా బోధింపబడుతూ ఉన్నాయి. అందువల్ల సియోను గురించిన సంగతి కొద్దిసేపు మనం ఆలోచన చేయాలి. కూడా వాస్తవానికి మహోన్నతుడైన దేవుడు ఆదికాండం 49వ అధ్యాయంలో, ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనంలో నుండి, యోధ నీ సహోదరుని స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మీద ఉండదు, నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడదు. యోధ కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చు. సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొని, అతను లేపువాడెవడు? సిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి రాజదండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి దండము తొలగిపోదు అని పరలోకమందున్న దేవుడు యాకోబు చేత యోధాను దీవించిన సంగతి మనం చూస్తాం. ఇక్కడ యాకోబు యోధాను దీవిస్తున్నటువంటి సందర్భంలో ఒక సంగతి మాట్లాడాడు. యోధ నీ రాజదండం తొలగిపోదు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ప్రత్యేకించి యోధా గోత్రంలో దేవుడు తన రాజదండాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి యోధా గోత్రానికి పరమదేవుడు అధికారాన్ని ఇస్తున్నారు, సింహాసనాన్ని ఇస్తున్నారు. రాజదండము యోధా గోత్రంలో ఉండాలి. అలాంటి నియమం చేసిన తర్వాత, అలాంటి ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. ప్రజలు రాజును కోరుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన రాజు ఇంకా సిద్ధం కాదా? యూదా గోత్రంలో పరమదేవుడు రాజును ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి దావీదు గోత్రానికి సంబంధించినటువంటి సంగతి పరమదేవుడు ఇక్కడ మాట్లాడితే ఇంకా రాజు సిద్ధం కాదా? రాజు సిద్ధం కానప్పుడు ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని కోరారు. పరమదేవుడు ఆ సమయంలో సౌలును రాజుగా, బెన్యామీను గోత్రికుడైన సౌలును ఇశ్రాయేలు పైన అధిపతిగా రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తర్వాత రాజు పనేంటి? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో నుండి రాజు పని. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద, దేవుని యొక్క స్వాస్థ్యము ఇశ్రాయేలు జనాంగము, వారు దేవుని ప్రజలు, దేవుని నిబంధన ప్రజలు, అధిపతిగా నియమించి ఉన్నాడు అని. కాబట్టి దేవుడు తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించాడు అని. కాబట్టి రాజు దేవుని స్వాస్థ్యం మీద దేవుడు నియమించిన అధిపతి అంటే అపాయింటెడ్ క్యాండిడేట్.
నియమింపబడినవాడు, రాజు ఉద్యోగం ఇచ్చాడు సౌలుకి. దేవుని స్వాస్యము, దేవుని జనాంగము, దేవుని జనాంగాన్ని దేవుని పక్షముగా పరిపాలన చేయడానికి రాజు. అసలు వాస్తవానికి ఇలాంటి రాజు యూదా గోత్రంలో నుంచి రావాలి. యూదా గోత్రానికి ప్రత్యేకించి ఈ రాజదండాన్ని పరమదేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన సంకల్పంలో ఏర్పాటు చేసిన తర్వాత మనం మాట్లాడుకున్నట్టు సౌలు మొదటగా ప్రజలు కోరుకున్న సందర్భాన్ని బట్టి ఆయనను రాజుగా అనుగ్రహించిన తర్వాత నిలుపుకోలేదు సౌలు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మనిషి, తన చిత్తానుసారంగా మనసు ఆలోచన చేస్తుంది. ఆ మనిషి దేవుని చిత్తాన్ని బట్టి మనసు ఆలోచన చేస్తుంది. అలాంటి ఒక ఆయనను యోధా గోత్రంలో నుండి పరమదేవుడు తన రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎవరు కాదు, దావీదు. చదివేసేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలోనే 13వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించింది. కాబట్టి దేవుని జనుల మీద దేవుడు ఇంకొక అధిపతిని నియమిస్తూ ఉన్నాడు. ఈ అధిపతి ఎలాంటి అధిపతి? ప్రత్యేకం కొంచెం దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. తనకొక మనసు ఉంది. తన మనసు తన సంగతులు ఆలోచన చేయదు. దేవుని చిత్తమేదో అనుసరించడానికి తన మనసు ఆలోచన చేస్తుంది. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి దావీదుని పరమదేవుడు తన ప్రజలపైన అధిపతిగా నియమించుకున్నాడు. తన ప్రజలపైన అధిపతిగా నియమించిన తర్వాత దేవుడు నియమించినటువంటి అధిపతి స్థిరపరచబడ్డాడు. శత్రువు లేదు. సౌలు చనిపోయాడు. తర్వాత తన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులందరినీ పరమదేవుడు అణిచివేసి దావీదు తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి రాజు, ఆయన పరమదేవుడు స్థిరపరిచిన తర్వాత దావీదు దేవుని చిత్తానుసారమైనటువంటి మనసుతో, ఈ మాట మనం మర్చిపోకూడదు, దేవుని చిత్తానుసారమైనటువంటి మనసుతో 2 కార్యక్రమాలు జరిగించడానికి ఆలోచన చేస్తున్నాడు. మొదటి కార్యక్రమము తన రాజధాని, తన ఏలుబడికి కేంద్రం, తన పరిపాలనకి కేంద్రాన్ని ఒక చోట నియమించాలి అనుకున్నాడు. ఆయన నియమించాలనుకున్నది యెరూషలేము భూభాగం అంతట్లో ఒక ఎత్తైన ప్రదేశం. యెరూషలేము భూభాగం అంతట్లో ఒక ఎత్తైన ప్రదేశం. అది ఆ ప్రదేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రాముఖ్యత ఏంటంటే, సూర్యుడు ఉదయించాడు అనుకోండి, మొదట సూర్యకాంతి ఆ ప్రాంతం మీద పడుతుంది. ఆ దేశంలో మొదటి సూర్యకాంతి ఆ ప్రాంతం మీద పడుతుంది. ఆ తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకోండి, ఆ దేశంలో చివరి సూర్యకాంతి కూడా ఆ ప్రాంతం మీద పడుతుంది. కారణం ఏంటంటే ఎత్తైన పర్వతం. కాబట్టి అలాంటి ఒక పట్టణాన్ని రాజు చూస్తున్నాడు. ఆ పట్టణం ఈయన స్వాధీనంలో లేదు. ఆ పట్టణము యెరూషలేము. వాస్తవానికి అది యెబూసీల స్వాధీనంలో ఉంది.
పరమదేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి కానానికి నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో అన్ని జనులు ఎవరిని ఉంచద్దు అని చెప్తే పట్టించుకోలేదు మనుషులు. యెబూసీయులు అనే ఒక జాతి వారిని సంపూర్ణంగా తోలివేయలేదు. కాబట్టి యెబూసీయులు ఆ పట్టణాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. యెబూసీయుల పట్టణం ఆ యెరూషలేము. అందువలన యెబూసీయులు యెరూషలేము అని మొదటగా పిలువబడేది. మొదట 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో నుండి సంగతిని మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో నుండి దావీదు 35 ఏళ్ల వాడై 3 నుంచి చదువుతామండి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. కనుక ఇశ్రాయేలు వారి మీద రాజుకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. కాబట్టి 12 గోత్రాల పైన ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. అంతకు ముందు యూదా గోత్రం మాత్రమే ఆయనను వెంబడించేవారు. ఇప్పుడు 12 గోత్రాల వారికి కూడా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన జరిగిస్తున్న కార్యక్రమాలు 4వ వచనంలో నుండి దావీదు 37 ఏళ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యోధావారందరి మీద 7 సంవత్సరములు 6 మాసముల యెరూషలేములో ఇశ్రాయేలు వారి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. కాబట్టి హెబ్రోనులో 7 సంవత్సరాలు. అప్పుడు కేవలం యూదులు మాత్రమే, యూదా గోత్రం మాత్రమే. ఆ తర్వాత తన రాజధాని యెరూషలేముకు మార్చాడు. ఇప్పుడు 12 గోత్రాలను పరిపాలన చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందనంటే ఇప్పుడు 12 గోత్రాల పైన రాజు అయ్యాడు దావీదు. 6వ వచనంలో యెబూసీయుల దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. కాబట్టి యెబూసీయులు అనే ఒక జాతి వారు నివాసం చేస్తున్నారు. వారు యెరూషలేములో నివాసం చేస్తున్నారు. కాబట్టి యెబూసీయులు యెరూషలేమును రాజు తన రాజధానికి కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించి వారిపైన యుద్ధాన్ని ప్రకటించాడు. వాళ్ళు ఒక ట్రిక్ ప్లే చేశారు. ఒక అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం. రాజుకి అంగవైకల్యులు ఉంటే నచ్చదు అని అనుకున్నారు. గుడ్డివారు రాజుకు నచ్చరు. కానీ రాజు మనస్తత్వం అది కాదు. మెఫీబోషెత్ అనే కుంటివాడు సైతము తన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం చేస్తాడు. యెబూసీయులు తప్పుగా అర్థం చేసుకొని రాజు అంటే దావీదు మనపైన యుద్ధం చేయకుండా ఉండాలని అంటే ముందు వరుసలో గుడ్డివారిని పెడదాం అనుకున్నారు. అయ్యే పట్టించుకోలేదు. యెబూసీయుల మీద దండెత్తాడు. యెబూసీయుల యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. యెబూసీయుల యెరూషలేము ఇప్పుడు ఇశ్రాయేలు యెరూషలేము అయింది. సంపూర్ణంగా యెరూషలేము ఇశ్రాయేలీల ఆధ్వర్యంలోకి వచ్చింది. దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. యెరూషలేమును స్వాధీనం చేసుకున్న తర్వాత చదువుతాం సంగతి 7వ వచనం 6-7 కలిసి ఉన్నాయి కదా, చదివేస్తాం. యెబూసీయులు దావీదు లోపలికి రాలేరని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండుని. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు పురమనబడిన సియోను కోట. కాబట్టి సియోను దావీదుపురం దేవుని పరిపాలనకు కేంద్రం. సియోను దావీదుపురం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కేంద్రము సియోను. కాబట్టి సియోను అంటే అర్థము అది. సియోను అంటే అది అర్థం. కాబట్టి సియోన్లో ప్రాముఖ్యమైన సంగతులు ఉంటాయని చెప్పాను కదా. మొదటిది సియోను
దేవుని పరిపాలనకు కేంద్రం అది. అంటే దేవుని పక్షంగా దేవుని ప్రజలను ఏలే రాజు సింహాసనం ఉండే చోటు. అది దేవుని సింహాసనం అని కూడా పేరు. దావీదు సింహాసనము దేవుని సింహాసనము ఒకటిగానే చెప్పబడ్డాయి. చదువుతాం ఈ సంగతిని మనం. ఇదే 2వ సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8వ అధ్యాయం. అప్పుడు సియోను అనే దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు కుమారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండెను. కాబట్టి దావీదు సింహాసనము యెహోవా సింహాసనం. అది కారణం ఏమనంటే దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు దావీదు అయితే, అప్పుడు దావీదు సింహాసనాన్ని ఏమని పిలిచారు? యెహోవా సింహాసనం అన్నారు. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను. కాబట్టి సొలొమోను దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అన్నాడు. అంటే దావీదు సింహాసనం అంటే ఏంటి? యెహోవా సింహాసనం. అందువలన సియోను అంటే దేవుని పరిపాలనకి కేంద్రము. అక్కడ ఏముంటది అంటే దేవుని సింహాసనం ఉంటుంది. దేవుని సింహాసనం ఉంటుంది. దేవుని పరిపాలన అక్కడి నుంచి వెళ్తుంది. దేవుని అధికారం అక్కడి నుంచి పారుతుంది. అలాంటి ఒక ప్రాంతము సియోను. కాబట్టి దేవుని పరిపాలనకి కేంద్రం సియోను. అయితే ఇంకొక పని చేస్తున్నాడు దావీదు. దేవుని పరిపాలన ఉన్న చోట, అదే ప్రాంతంలో, అదే సియోనులో దేవునికి ఆరాధన కూడా జరిగాడు. కాబట్టి సియోనును ఆక్రమించుకున్నాడు, యెరూషలేమును ఆక్రమించుకున్నాడు, తన పరిపాలనకి కేంద్రంగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒకరోజు ఆయన తన నివాసంలో నుండి బయటకు చూశాడు. తన నివాసంలో నుండి బయటకు చూస్తే తన ఇల్లే కనబడుతుంది, ప్రజలే కనబడుతున్నారు. కానీ దేవుని సింహాసనం ఉన్న చోట దేవుని మందసం లేదు. సౌలు కాలం అంతా దేవుని మందసం గురించి పట్టించుకున్న వాడు ఎవరు లేరు. కాబట్టి రాజు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. తన మనసు తన ఆలోచన చేయదు, దేవుని చిత్తం అనుసరించి ఆలోచన చేస్తాడు. కాబట్టి ఏమనుకున్నాడనంటే, ఈ సియోను దేవుని పరిపాలన కేంద్రం మాత్రమే కాదు, దేవునికి ఆరాధన స్థలం కూడా అవ్వాలి. దేవుని మందసం ఇక్కడ ఉండాలి. ఈ సియోను దేవుని నివాసం అవ్వాలి.
ఆలోచన చేశాడు. అప్పుడు వాస్తవానికి అది మంచి ఆలోచన కదా, మంచి ఆలోచన, దేవుని చిత్తానుసారమైన ఆలోచన. వాస్తవానికి అలాంటి సంగతి దేవుని యొక్క సంకల్పం. వాస్తవానికి చాలా గొప్ప ఆలోచన చేశాడు రాజు. గొప్ప ఆలోచన చేసి బిజినెస్ మీటింగ్ పెట్టాడు. బిజినెస్ మీటింగ్ అంటే మన స్థానిక సంఘాలు జరుగుతాయి కదండి, అలాంటిదే. రాజు తన పరివారంతో తన సహస్రాధిపతులతో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం మనం. అదేంటంటే దేవుని పరిపాలన కేంద్రంగా ఉన్న సీఎంలోనే దేవుని ఆరాధనకి కేంద్రంగా చేద్దాం. చిన్న సంగతి కాదు, మామూలు సంగతి కాదు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి దావీదు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టాడు, బాగానే ఉంది. మీటింగ్ లో బైబిల్ చదువుడు అప్పుడు కూడా లేడు. బైబిల్ చదివాడు అప్పుడు కూడా లేడు. మీటింగ్ లో చాలా సార్లు స్థానిక సంఘ తీర్మానాలు దేవుని సంకల్పానికి చిత్తానికి వ్యతిరేకంగా జరగటానికి కారణం అది. బిజినెస్ మీటింగ్ లో బైబిల్ చదివేవాడు మాట్లాడాలి, గ్రంథం తెలిసినవాడు మాట్లాడాలి, గ్రంథం మీద అవగాహన ఉన్నవాడు మాట్లాడాలి, దేవుని చిత్తం ఏంటో గ్రహించిన వాడు మాట్లాడాలి. ఎవడు పడితే వాడు మాట్లాడటానికి వీలు ఉండదు. ఎంత పెద్ద స్థానిక సంఘం ఉన్నాయి, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉండని, ఎంతమంది సీనియర్స్ ఉండని, బైబిల్ చదివే వాళ్ళు బిజినెస్ మీటింగ్ లో మాట్లాడకపోతే అనర్థాలు జరుగుతాయి. నేడు క్రీస్తు ప్రభు సంఘంలో చాలా చోట్ల సంఘాలు పాడైపోవటానికి కారణం, చెదిరిపోవటానికి కారణం, విడిపోవటానికి కారణం, భేదాభిప్రాయాలు రావటానికి కారణం బైబిల్ చదివే వాళ్ళు మాట్లాడకుండా బైబిల్ చదవని వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడడం అనేది జరుగుతుంది. మాట్లాడడం అనేది జరుగుతుంది. గొప్ప సంగతి చేస్తారు స్థానిక సంఘం. మంచి ఉద్దేశంతోనే కూర్చుంటారు, కానీ తీర్మానం చేసేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, ఆచరించడానికి ప్రణాళిక వేస్తూ ఉన్నప్పుడు బైబిల్ దగ్గరికి రావాల్సిందే. బైబిల్ దగ్గరికి రాకపోతే పొరపాటు అవుతుంది. అది ఎంతటి పొరపాటు అంటే సీయోను దేవుని పరిపాలన కేంద్రంగా చేశాడు దావీదు, దేవుని సహాయంతో. అద్భుతం. ఇప్పుడు దేవుని సంకల్పమే ఈ సీయోను దేవుని ఆరాధన స్థలం అవ్వాలి. కారణం ఏమనంటే ఆ సీయోనును దేవుడు కోరుకున్నాడు, యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్న స్థలముకు మీలో ప్రతివారు పురుషులు ఇశ్రాయేలీయులారా సంవత్సరంలో 3 సార్లు యెరూషలేం రావాలి. అది నేను ఏర్పాటు చేసుకున్న స్థలం, అక్కడ మీరు ఆరాధన చేయాలి. ఎవరి ఉద్దేశం ఇది? దావీదు ఆలోచన కాదు. చదువుతా నిర్గమకాండం. నిర్గమకాండము 23వ అధ్యాయం 17వ వచనంలో సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. కాబట్టి దేవుని సన్నిధిలో 3 సార్లు, సంవత్సరంలో 3 సార్లు పురుషులందరూ యెహోవా సన్నిధిలో కనబడాలని చెప్పిన తర్వాత ఏది యెహోవా సన్నిధి? మనుషులు ఏర్పాటు చేసేదా, దేవుడు కోరుకున్నదా? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో
ఏటికి ఆ, 3 మార్లు 3 మార్లు అనగా అనగా పొంగని రొట్టెల పండుగలలోను పొంగలి రొట్టెల పండుగను, వారముల పండుగలలోను వారముల పండుగలోను, పన్నసాలల పండుగలలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడని యెహోవాను ఉమ్, ఏర్పరచుకుని స్థలమున ఏర్పరచుకున్న స్థలం, మనుషులు ఏర్పాటు చేసిన స్థలం కాదు, దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి రావాలి నీ మగ ఆరాధించడానికి. ఏం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మొదటి రాసిన గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో, లేదంటే 13 చదివి ఇక్కడికి వద్దాం. 11వ అధ్యాయం 13వ వచనంలో, రాజ్యమంతయు ఉమ్, తీసివేయను ఉమ్, నా దాసుడైన దావీదు నిమిత్తము నా దాసుడైన దావీదు నిమిత్తం. నేను కోరుకొని యెరూషలేము నిమిత్తము ఏం కోరుకున్నాడైనా? యెరూషలేము. దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు, తన ఆరాధనకు కేంద్రంగా కోరుకున్నాడు. కాబట్టి దేవుడు యెరూషలేమును ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ యెరూషలేము వస్తారు. పెంతెకొస్తు పండుగ దినాన, పస్కా పండుగ రోజు, అలాగే పర్ణశాలల పండుగకు యెరూషలేము వచ్చి దేవుని ఆరాధన చేస్తారు. కాబట్టి దేవునికి ఆరాధన స్థలముగా యెరూషలేమును కోరుకున్నది దావీదా దేవుడా? ఎంత అలాగా ఆలోచన చేస్తున్నాడు దావీదు కదా. అందువల్ల దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. దేవుని చిత్తం ఏంటో గ్రహిస్తాడు మనిషి. దేవుని చిత్తానుసారంగా తన మనసు ఆలోచన చేస్తాడు. అలాంటి ఒక ప్రత్యేకమైన వాడు దావీదు. ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే, దేవుని సింహాసనం ఉన్న చోట ఆరాధన చేయాలి. ఆయన పరిపాలనకి కేంద్రం, ఆయన ఆరాధన కేంద్రం అవ్వాలి ఆలోచన చేస్తున్నాడు. అద్భుతమైన ఆలోచన. కాబట్టి సహస్రాధిపతులను, అధిపతులను పిలిచి కూర్చోబెట్టాడు. చదువుతాం సంగతి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో కేంద్రాన్ని మార్చాడు కదా, పరిపాలన కేంద్రాన్ని మార్చాడు. ఇప్పుడు ఆ స్థలానికి దేవుని మందసాన్ని తీసుకురావాలన్న ఆలోచన. 6వ అధ్యాయం మొదటి నుంచి చదివాను. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని 30,000 మంది సూర్యులను సమకూర్చుకొని బయలుదేరి కేరుబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకొని రాగా. కాబట్టి ఏం జరుగుతుందనంటే, దేవుని మందసాన్ని తీసుకొద్దాం అని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎలా చేస్తున్నాడు ఈ ప్రయత్నము చదివితే మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి. దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచన చేస్తున్నాడు. సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలా సెలవిచ్చాడు. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవాను కలిగిన ఇశ్రాయేలుల నివాస ప్రదేశంలో ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణంలో పల్లెలలోను కాపురం ఉన్న యాజకులను లేవీయులను మనతో కూడుకొని ఉన్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం ఉత్తమరండి. సౌలు దినములలో దాని యొక్క మనం విచారణ చేయకయే ఉంటుంది. ఈ కార్యము సమాజం అంతటి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారం చేయమంటారు. కాబట్టి దేవుని మందసం ఇప్పుడు దావీదుపురానికి అంటే సీయోనుకు
యెరూషలేముకు తీసుకొని రావాలి అని ఆలోచన మంచిదే. ఆచరణ దేవుని గ్రంథానుసారమైనదై ఉండాలి. సహస్రాధిపతులతో అధిపతులతో జనంతో ఆలోచన చేస్తున్నాడు. ఏం చేద్దాం? దేవుని మందసాన్ని తీసుకొని వద్దాం. మంచి ఆలోచన. ఎలా తీసుకొద్దాం? ఒక క్రొత్త బండి చేయించి, అసలు ఎప్పుడు కాడిపోయిని ఎడ్లను వాటికి కట్టి తీసుకొద్దాం అని ఆలోచన చేస్తున్నాడు. సంగతి మీకు తెలిసిందే ఏం జరిగిందో. కాబట్టి పెద్ద మీటింగ్ జరిగింది ఆ రోజు. దేవుడి పని ఎలా చేద్దాం, దేవుడి పని ఎలా చేద్దాం. ఆయన మందసాన్ని దావీదుపురానికి ఎలా తీసుకొద్దాం. పెద్ద మీటింగ్. గొప్ప గొప్పలు కూర్చున్నారంట మీటింగ్ లో. రాజు కూర్చున్నాడు, సహస్రాధిపతులు కూర్చున్నారు, శతాధిపతులు కూర్చున్నారు, అధిపతులందరూ కూర్చున్నారు. అందులో ప్రత్యేకించి యాజకులు కూడా ఉండొచ్చు. ఒక్కడు బయలు చదవాలి. అభిప్రాయం చెప్పడానికి కూర్చున్నారు. బైబిల్ చదవని వ్యక్తుల యొక్క బిజినెస్ మీటింగ్ అది. కనీసం చదివినా ఎలా తరలించాలో చెప్పారు. రాజు చదవలేదు, సహస్రాధిపతులు అధిపతులకు ఆ సంగతి తెలియకపోవచ్చు. యాజకులు నిరంతరము గ్రంథాన్ని పఠనం చేయాలి వాళ్ళు రాజుతో పాటుగా. ఎవరు కూడా బైబిల్ చదవలేదు. కూర్చున్నారు మీటింగ్ లో, తీర్మానం చేశారు. పరమ దేవుని జోక్యం. నా గ్రంథంలో తెలియజేసినట్లుగా కహతీయులు వారి భుజముల మీద మోసుకొని రావాలి తప్ప ఈ కొత్త బండి కాన్సెప్ట్ ఏంటి? కుదరదు. అయినా గ్రంథం ప్రకారం కార్యక్రమాలు జరిగించవలసిన లేవీయుడు బండి తోలుతున్నాడు. బండి తోలేది ఎవరు? లేవీయుడు. ఉజ్జా. కనీసం నువ్వు బండి తోలుతున్నప్పుడన్నా ఆలోచన చేయాలి కదా, ఇది క్రమ. కాబట్టి బైబిల్ చదవకుండా కార్యక్రమాలు జరిగించడానికి పూనుకునే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఉద్దేశాలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని పేరు చెప్పి తమ ఆలోచన జరిగించడానికి ఉద్దేశిస్తున్నారు. దేవుడు దాన్ని అంగీకరించడం. అదే జరిగింది. గొప్ప సంగతి, మామూలు సంగతి కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న యెరూషలేమును ఆరాధనకి కేంద్రంగా మలచడం ఎవరు చేస్తారు? దాన్ని చేయడానికి దావీదుని ఎంచుకుంటాడు. నువ్వు చేయమని ఆజ్ఞ, ఆ సమాచారం దావీదుకి. దేవుడు చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు కాబట్టి కోనుకున్నాడు. కాకపోతే వేరేలో చేయడానికి ప్రయత్నం చేశాడు. పరమ దేవుడు జోక్యంతో క్రమపరిచేశారు. క్రమపరిచిన తర్వాత కహతీయులు 15వ అధ్యాయంలో ఉంటుంది సమాచారం. మనం ముందు పెడతాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం క్రమపరిచిన తర్వాత ఈ కొత్త బడి కాకుండా భోజనం మీద పెట్టుకొని మందసాన్ని తరలించే కార్యక్రమం మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో సంఖ్య ఉంటుంది. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిది. కాబట్టి అలాగే ఎత్తుకొని ఇప్పుడు దావీదుపురానికి తీసుకొని వచ్చారు. దావీదుపురానికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు సియోను
ఏమైంది? దేవుని ఆరాధనకి కేంద్రమైంది. దేవుని ఆరాధించడానికి కేంద్రమైంది. అంటే ఏంటి? మతపరమైన కేంద్రం, దేవుని నివాసం అయింది అనమాట. కాబట్టి సియోన్ అంటే ఇది సంగతే. దేవుని పరిపాలనకి కేంద్రం అది, దేవుని ఆరాధించడానికి కేంద్రము, దేవుడు కోరుకున్న కేంద్రం అది. కాబట్టి మీరు పాత నిబంధన చదివినంతసేపు, క్రొత్త నిబంధన చదివినంతసేపు సియోను అని మాట రాగానే మన మనసులో మెదలాల్సిన సంగతి ఇది. అది దేవుని పరిపాలనకి కేంద్రము, దేవుని ఆరాధించడానికి కేంద్రము, అది దేవుని నివాసం. ఈ కాన్సెప్ట్ తో గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ తో గ్రంథాన్ని చదవాల్సిన అవసరం. ఇప్పుడు సియోన్ అంటే అర్థమైంది కదండి. ఇప్పుడు సియోన్ గురించి మాట్లాడతాడు జెఫన్యా గ్రంథంలో. సియోను దేవుని పరిపాలనకి కేంద్రము, ఆయన ఆరాధించడానికి కేంద్రం ధర్మశాస్త్రం. కాబట్టి ఇప్పుడు సియోను గురించి మాట్లాడుతూ ఉంటాడు. జెఫన్యా గ్రంథం 3:14 సియోను నివాసులారా, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా ధ్వని చేయుడి. జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము సియోను అంటే యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. కారణం ఏమనంటే అక్కడ దేవుని సింహాసనం ఉంది, అక్కడ దేవుని ఆరాధించడానికి కేంద్రం. కాబట్టి మనుషులు దేవుడు కలిసి ఆనందించే స్థలం సియోను. దేవుడు ఆనందిస్తాడు సియోనులో, ఆయన ప్రజలు కూడా ఆనందించే ఒక స్థలం సియోను. కాబట్టి సియోను యొక్క రూపం అది. తర్వాత క్రొత్త నిబంధనలో సియోను మారలా, స్థలం మారింది. క్రొత్త నిబంధనలో సియోను గురించి సంగతి ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో నుండి ఇప్పుడైతే సియోనును కొండకును, సియోను అంటే కొండ అన్నమాట. సియోను కొండకును, జీవగల దేవుని పట్టణమునకును, జీవగల దేవుని పట్టణమునకును, పరలోకపు యెరూషలేమునకును. కాబట్టి ఇప్పుడు సియోను అంటే జీవగల దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేము. పరలోకపు యెరూషలేము. పాత నిబంధనలో సియోను భౌతికమైన యెరూషలేము, ఇది పరలోకపు యెరూషలేము. పాత నిబంధన సియోనులో దావీదు సంతతి వారు రాజులుగా పరిపాలన చేస్తుంటే దావీదు సంతతి నుంచి పరమదేవుడు తన ఏలుబడిని సాగించాడు. ఇప్పుడు పరలోకపు యెరూషలేము, ఈ పరలోకపు యెరూషలేములో దావీదు కుమారుడు, దేవుని కుమారుడైన ప్రభువైన యేసు రాజై ఆసీనుడై ఉంటే పరమదేవుడు ఈ రాజు ద్వారా తన పరిపాలన సాగిస్తూ ఉంటాడు. కాబట్టి సియోను దేవుని పరిపాలనకి కేంద్రం,
దేవుని పరిపాలించారు. దేవుడు తాను ప్రభువైన యేసు తాను శిరస్సై ఏలుబడి చేస్తున్న క్రీస్తు ప్రభు సంఘము సియోను సంఘము దేవుని ఆరాధన చేస్తుంది. దేవుని ఆరాధనకి కేంద్రం ఏంటండి? ఏ సియోను? క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి కాన్సెప్ట్ అది. సియోను కూర్చున్నటువంటి సంగతి అది. ఇబ్బంది ఏమి ఉండదు. బైబిల్ ఇలా తెలియజేస్తుంది కాబట్టి ఇలాగ సియోను కూర్చున్న అవగాహన ఉంటే ఆ బొద్దుతా ఉండదు. ఆరాధన ఎవరికి చేయాలని భ్రమ ఉండదు. సియోన్ అంటే ఏంటనే సంగతి కూడా సందిగ్ధం ఉండదు. కాబట్టి ఇది ఈ సంగతి అన్నమాట. ఒక సంగతి మీకు తెలియజేస్తాను. పరలోకం యెరూషలేము ఇప్పుడు దేవుని సింహాసనములకు కేంద్రం. చదువుతా కీర్తన గ్రంథం 2వ అధ్యాయం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము చదివేసాను మొదటి నుంచి. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనం వారి కట్టలను చెప్పుదము రండి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకించిన రాజుకును అభిషేకునికి విరోధముగా నిలబడ్డారు. ఈ సంగతి ఒక రోజు జరిగింది ఎక్కడనంటే యెరూషలేము. పరమదేవుడు సియోనులో తన రాజును ఆశీర్వాదంగా చేశారు. ఆయన ప్రభువైన యేసు దావీదు కుమారుడు, దేవుని కుమారుడైన తన రాజును ఆశీర్వాదంగా చేస్తే ఆ రోజు ఒక మీటింగ్ జరిగింది యెరూషలేములో. జరిగిన మీటింగ్ ఏంటంటే ప్రభువుని గురించిన సంగతి అపోస్తలులు ప్రకటిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి. దేవుడు నియమించినటువంటి రాజుకు వ్యతిరేకంగా ఆలోచన ప్రారంభించారు వాళ్ళు. చదువుతాం అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండాటకై ఇక మీదట నా నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారి ఎదుట బెదిరిపెట్టవలనని చెప్పుకొనరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు. కాబట్టి అధిపతులు కొంతమంది పిలిచి యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని అపోస్తలులకి వార్నింగ్ ఇస్తున్నారు. అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పుకుందామని వారికి ఉత్తరం ఇచ్చారు. ప్రజలందరూ జరిగిన దానిని చూచి దేవుని మహిమపరచుచుండరు గనుక సభవారు ప్రజలను భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిన తర్వాత వాళ్ళు తమ స్వజనుల దగ్గరకు వచ్చారు. అంటే సంఘం దగ్గరకు వచ్చారు. సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత కలిసి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 24వ వచనంలో వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు అన్ని జనులు ఎలా చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దగ్గర చదువు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలని నీ హస్తము సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నిటినీ చేయకటే
నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడై యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొన్నది. కాబట్టి ప్రభువైన యేసుకు వ్యతిరేకంగా హేరోదు, పొంతి పిలాతు ఇంకా అధిపతులు యెరూషలేములో కూడుకున్నారు. అప్పుడు ఆ కూడుకున్న జనంతో ప్రభు ఏ విధంగా తెలియజేస్తూ, పరమదేవుడు ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అది మనం చదువు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనంలో నుండి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించున్నాడు. కాబట్టి రాజులు ప్రభుకు వ్యతిరేకంగా కూడుకొని ఆయన సింహాసనాన్ని పడగొద్దాం అని ఆలోచన చేస్తే పరమదేవుడు వాళ్ళు చూసి నవ్వి అపహసించి వారికి ఇలా సెలవిస్తున్నాడు. ఆయన ఊపిరిడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింపు చేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేస్తున్నాను. కాబట్టి సీయోను పైన పరమదేవుడు తన రాజు ప్రభువైన యేసును ఆసీనుడిగా చేసి ఆయన ద్వారా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసు పరలోకపు యెరూషలేము పైన రాజు. దేవుడు ఆయన ఆశీర్వాదంగా చేశాడు. ఈయన ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో నుండి, కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో నుండి, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చో. ఇదిగో అధికారం ఇచ్చి యెహోవా నీ పరిపాలన దండమును, దేవుడు క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు సియోను దేవుని పరిపాలనకు కేంద్రం. కాబట్టి దేవుడు ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా తన పరిపాలనను ఎక్కడి నుంచి సాగు చేస్తున్నాడు? సియోనులో నుండి సాగు చేస్తున్నాడు. అందువల్ల నేడు క్రీస్తు దేవుని యొక్క అధికారానికి కేంద్రం ఏమైంది? సియోను దేవుని పరిపాలనకు కేంద్రం. క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు వెలుబడి చేస్తాడు. ప్రభువైన యేసును దేవుడు తన స్వాస్యం మీద అధిపతిగా నియమించాడు. ఎవరు స్వాస్యం? దేవుని పిల్లలు. క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగమైన స్వాస్యం. వారి పైన శిరస్సు అధిపతి ఎవరు? ప్రభువైన యేసు. మనం చాలాసార్లు చదువుకుంటాం, సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభు. అంటే అర్థం ఏంటి? సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. చదువుతున్న ఈ సంగతిని 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. కొద్దిసేపు నాతో ఆలోచన చేయండి. సువార్తికులు చదువులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా నన్ను కొద్దిసేపు భరించండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనంలో, అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. ఎవరు? సౌలు. శిరస్సు అంటే ఏంటి? ఏం చేశాడు? శిరస్సు అంటే రాజు చేశాడు. రాజుగా అభిషేకింపబడి. కాబట్టి రాజుగా అభిషేకింపబడిన వాడి శిరస్సు. శిరస్సు అంటే రాజు, అధిపతి, ఏలిక.
కాబట్టి క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అంటే ఏం చెప్పాలి? సంఘం రాజు అయిన అధిపతి ఏలిక ఎవరు నియమించారు? తండ్రి అయిన దేవుడు నియమించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువును రాజుగా నియమించి ఆయన ద్వారా తన పరిపాలన సాగజేస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతం అది? సి. కాబట్టి సియోను కాన్సెప్ట్. రెండోసారి సియోను పరిపాలనకి కేంద్రం, ఇంకా ఆరాధనకి కేంద్రం, దేవుని నివాసం, దేవుని ఆరాధించే స్థలం సియోను. అందువలన కీర్తన గ్రంథం 132వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 132వ అధ్యాయంలో 12వ వచనం నుండి యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థలము, దేవుడు కోరుకున్న స్థలము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. అక్కడనే నేను నివసిస్తాను. కాబట్టి సియోను దేవుని నివాస స్థలము మాట్లాడుకున్నాం కదా. అంటే అర్థం ఏంటి? దేవునికి ఆరాధన కేంద్రం. అంటే యాజకత్వం జరిగే చోటు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరం అంటే దేవుని నివాసం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఎందుకు? దేవుని కనుకోలమైనటువంటి యాజకత్వం చేయడానికి, బలులు అర్పించడానికి. కాబట్టి పరలోకపు యెరూషలేము, సియోను దేవుని పరిపాలనకు కేంద్రము, ఆయన నివాసము అంటే ఆయన ఆరాధనకు కేంద్రం. కాబట్టి సియోను సంగతి. ప్రకటన 14 మొదటి వచనంలో, మరియు ఆ రోజు యెరూషలేము ఛాయారూపంగా, ఈరోజు క్రీస్తు ప్రభు సంఘం. ఇది భౌతికమైన సియోను. దీనిపైన దావీదు కుటుంబం రాజు. దేవుడు వీరి ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో దేవునికి ఆరాధన జరుగుతూ ఉండేది. నేడు సియోను క్రీస్తు ప్రభు సంఘం. ఈ క్రీస్తు ప్రభు సంఘం పైన శిరస్సుగా దేవుడు ప్రభు యేసుని నియమించాడు. పరలోక పరిచయం, ఆత్మ సంబంధమైన విషయం. కాబట్టి సియోను శిరస్సు క్రీస్తు ప్రభు, సియోను పైన అధిపతి క్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల అంటే ప్రభు యేసు సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. కాబట్టి ప్రభు యేసు సియోను పర్వతం మీద. ఎందుకు? దేవుని పక్షముగా పరిపాలన చేయడానికి, దేవుని పరిపాలన కేంద్రం సియోను. ఆయనతో పాటు జనం ఉన్నారు. ఎందుకున్నారు? ఆయనను వెంబడిస్తూ తండ్రిని దేవుని ఆరాధించారు. కాబట్టి సియోను దేవునికి ఆరాధన. అలాంటి పరిస్థితి. కాబట్టి ముగించుకుందాం. దేవుని చేతునైతే
జఫన్యా గ్రంథంలో ఈ సంగతిని మనం మధ్యాహ్నం